ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఆందోళన్ 2 పేరుతో చేస్తున్న నిరసనలు 300 రోజుకు చేరుకున్నాయి. దీంతో ఇవాళ మరోసారి ఢిల్లీ మార్చ్ చేపడుతున్నాయి రైతు సంఘాలు. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు రైతు నేతలు. ఇక శుక్రవారం పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శంభు బార్డర్లో వందలాది మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు తీవ్రంగా గాయపడడంతో ఢిల్లీ మార్చ్ ఇవాల్టికి వాయిదా పడింది. ఇక చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో హస్తీనా, హర్యానా సర్కార్లు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలోకి రైతులు రాకుండా బారికేడ్లు పెట్టారు. ఇటు అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్, ఇంటర్నెట్, SMS సేవలను రేపటి వరకు నిలిపివేసింది హర్యానా ప్రభుత్వం. పలు ప్రాంతాల్లో 163 సెక్షన్ను అమలు చేస్తోంది. ఇక సరిహద్దులో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడొద్దని అంబాలా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి చెప్పండి. నల్ల చట్టాలకు 300 రోజులు అవుతుంది. 3 నల్ల చట్టాలకు సంబంధించి ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా ఏదైతే రాష్ట్రాల రైతాంగం ఆనాడు పెద్ద ఎత్తున నిరసన పిలుపునిచ్చారో, దాదాపు చలి ఎంతలు కొరికే చలిలో సైతం నిరసనలు వ్యక్తం చేశారు. దానికి 300 రోజులైన నేపథ్యంలో మరొకసారి ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఆనాడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో కొన్ని ఏదైతే 2013 చట్టం ప్రకారము భూసేకరణకు సంబంధించి కావచ్చు, చనిపోతే నష్టపరిహారం కావచ్చు, అన్నింటికి సంబంధించి ఏదైతే రైతులకు MSP సంబంధించి కూడా అనేక అంశాలను కూడా ఇవాళ కూడా అమలు చేయకపోవడంతో తీరుతో ఇవాళ నిరసనగా మరొక్కసారి కూడా పార్లమెంట్ కు మొన్నటి నుంచి కూడా పిలుపునిచ్చింది. వాళ్ళ మరొక్కసారి 300 రోజు సందర్భంగా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ దేశ రాజధానికి సంబంధించిన ఢిల్లీ పోలీసులు, అటు హర్యానా, పంజాబ్ సంబంధించిన పోలీసులతో పాటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన నోయిడా సెక్టర్ లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. వారినంతా కూడా ఎక్కడికక్కడ నిలువరించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కూడా పలు ఏరియాలలో ట్రాఫిక్ కూడా మళ్లించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే అంబాలకు సంబంధించి జిల్లా ఉందో అక్కడ ట్రాఫిక్ తో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసినట్టు తెలుస్తుంది. SMS కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అక్కడ పోలీస్ కమిషనర్. అంతేకాకుండా 163 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పోలీస్ యాక్ట్ ను అమలు చేశారు. ఇవాళ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలంతా కూడా అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము ఢిల్లీకి చేరుకుంటాం, మా నిరసన గల మరొక్కసారి ఎత్తి చెప్తాం, మా రైతాంగానికి సంబంధించి నల్ల చట్టాల విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు, ముందుకెళ్లి ఖచ్చితంగా మా చట్టాలకు సంబంధించి ఆనాడు ఇచ్చిన హామీ మేరకు మేము నిలవేర్చుకుంటామని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు, అటు పంజాబ్, హర్యానాకు సంబంధించిన రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో సైతం రహదారుల వెంబడి ప్రత్యేకంగా నిఘా పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఆర్మీకి సంబంధించిన జవాన్లను కూడా అక్కడ రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను దేశ రాజధాని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు విఫల యత్నం అయితే పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా రైతాంగం ఖచ్చితంగా మేము ఢిల్లీని తాకుతాం, రైతాంగానికి సంబంధించి ఇచ్చిన నల్ల చట్టాల విషయంలో కావచ్చు, 2013 భూసేకరణ చట్టం కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటామని చెప్పేసి మరొకసారి తెగే చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీ అంతా హైలైట్ ప్రకటించారు. ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసుల భాగాలను మోహరించారు, బారికేడ్స్ ఏర్పాటు చేశారు. రహదారి వెంబడి పెద్ద ఎత్తున పహారా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలుపుతున్న నేపథ్యంలో ఇటు రైతులు, అటు పోలీసుల మధ్య కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.